హాయ్ అండి. ఈ వీడియోలో 4 to 6 ఇయర్స్ ఉన్న పిల్లలకి లెహంగా బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను. ఫస్ట్ బ్లౌజ్ లెంత్ అయితే నేను 12 ఇంచెస్ అయితే తీసుకున్నాను ఖర్చులతో కలిపి. ఇప్పుడు నెక్ విడ్త్ అయితే 2.5 ఇంచెస్ తీసుకొని కింద డౌన్కి 3.5 మార్క్ చేసుకున్నాను. దీంట్లో మనం ఏ నెక్ కావాలంటే ఆ నెక్ డ్రా చేసుకోవచ్చండి. ఇప్పుడు షోల్డర్ విడ్త్ అయితే 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. కింద మనకి చంక డౌన్ వచ్చి 5 ఇంచెస్ తీసుకున్నాను. మనం షోల్డర్ నెక్ విడ్త్ ఎంత అయితే తీసుకుంటామో ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనమాట. ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ 10 ఇంచెస్, దాంట్లో 1/2 ఇంచ్ 5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే 6 ఇంచెస్ మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే తీసుకున్నా. కింద సేమ్ లెంత్ అయితే తీసుకున్నాను అనమాట. వెస్ట్ లూజ్ కూడా చిన్నపిల్లలు కాబట్టి మనకి సేమ్ లెంత్ ఉంటుంది. ఇప్పుడైతే ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ కూడా సేమ్ లెంత్ అనమాట. సేమ్ లెంత్ ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఫ్రంట్ కొంచెం లోతు తీసుకోవాలి చంక డౌన్ దగ్గర. బ్యాక్ అయితే ఎంత డ్రా చేసుకున్నానో అంతే పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఇటు సైడ్ మనకి నెక్ వైపు బ్యాక్ సైడ్ మాత్రము ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే హుక్స్లు పట్టి కాజా పట్టి వేసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. అక్కడ మనం హుక్స్లు అన్న వేసుకోవచ్చు, లేదంటే జిప్ అన్న పెట్టుకోవచ్చు. నేనైతే జిప్ పెడుతున్నాను అనమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ కటింగ్ నేను మెజర్మెంట్స్ అయితే చూపించలేదండి. హ్యాండ్స్ అయితే నేను ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను అనమాట. వన్ సైడ్ ఇలా కొంచెం లోతు అనేది తీసుకోవాలి, చిన్నపిల్లలకి కదా కొంచెం తీసే సరిపోతుంది. ఇదైతే నేను నార్మల్ ఫ్రిల్స్ హ్యాండ్స్ అయితే పెడుతున్నాను. దానికోసము పేపర్ మీద ఇలా హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. వన్ సైడ్ హ్యాండ్ అయితే కట్ చేసుకొని దానికి కింద పట్టికి సపరేట్గా ఒక 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మిగిలిన క్లాత్ మొత్తం ఫ్రిల్స్ వస్తుంది అనమాట హ్యాండ్కి. దానికోసం ఇలా పేపర్ మీద కట్ చేసుకొని కింద బార్డర్ వస్తుంది కదా, కట్ వర్క్ లాగా వచ్చింది ఈ బ్లౌజ్కి. ఆ బార్డర్ అనేది నేను కింద పట్టీ కోసం అయితే కట్ చేసుకున్నాను. మిగిలిన క్లాత్ ఫ్రిల్స్ కోసం తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా మెయిన్ క్లాత్ మీద ఇలా కట్ చేసుకుంటున్నాను. నాకు బ్లౌజ్ మొత్తం కూడా ఒకే డిజైన్ వచ్చింది కాబట్టి ఎటు సైడ్ కట్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. కానీ కొన్ని బ్లౌజులకి డిజైన్ అనేది ఉంటుంది, ఆ డిజైన్ బట్టి మనం కట్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాను, బ్యాక్ పార్ట్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను సేమ్ అదేలాగా. మనకి బ్యాక్ ఓపెన్ వస్తుంది కాబట్టి ఓపెన్ సైడ్ కట్ చేసుకున్నా పర్లేదు, కానీ ఫ్రంట్ మాత్రం ఫోల్డింగ్ ఉన్న వైపు చూసుకొని మనం ఫోల్డింగ్ ఉన్న వైపే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది. బ్యాక్ పార్ట్ ఓపెన్ వస్తుంది కాబట్టి ఓపెన్ ఉన్న సైడ్ కట్ చేసుకున్నా ఏం పర్లేదు, అది చూసుకొని కట్ చేసుకోండి క్లాత్ అనేది. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.